హలో మామ, ఈ ప్లేస్ వచ్చేసి నేపాల్. మనం చిన్నప్పుడు చదువుకున్న చూస్తున్నారు కదా, ఇది ఎవరెస్ట్ మంచు కొండలు. ఈ మంచు కొండల పైన కేబుల్ కార్ లో పోతుంటే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ మామ. అలాగే జిప్ లైన్, ఈ మంచు కొండల మధ్యలో ఇలా వెళ్తున్నా కదా, సూపర్ ఎక్స్పీరియన్స్. అలాగే హార్స్ రైడింగ్, ప్రతిదీ ఇక్కడ ఉంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లవర్స్, పెళ్ళైనోళ్ళు, పెళ్లి కానోళ్ళు ఎవరు వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసి చంద్రగిరి హిల్స్. మీరు వచ్చేది ఉంటే తప్పక ఈ ప్లేస్ దర్శించండి. ఈ మీకోసమే ఈ ఫుల్ వీడియో వీక్షించండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. రెండు టికెట్లు వచ్చేసి 2640 రూపాయలు నేపాలి. ఎక్కేసినాం ఓ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కాట్మాండ్లో ఉన్నాం కదా. కాట్మాండ్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చేసినాం మేము. ఇది వచ్చేసి చంద్రగిరి హిల్స్ అన్నట్టు. ఇక్కడ ఫేమస్ ఏంటిదంటే కేబుల్ కార్స్. ఈ పైన ఉన్న చూడు, ఇది ఆఫీస్. అక్కడి నుంచి ఆ పైన కొండలో పడుతుంది చూడు, ఆ కొండలు మొత్తం తిరిగేసి వస్తాం అన్నట్టు. వీటి చూసుకున్నట్టయితే మొత్తం సిటీ అన్నట్టు, కాట్మాండు సిటీ. చాలా అంటే చాలా బాగున్నది అసలు సిటీ. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూపెడతాం ఇంకెట్లా ఉంటుంది, ఏం కదా అది అనేది. మేము ఇక్కడ రావడానికి నేపాలీ రూపీస్ ఎంత అయినాయి అంటే 120 అంటే 120 రూపాయలు నేపాలీ పైసలు అయినాయి అన్నట్టు ఇక్కడికి. ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ నుంచి ఇక్కడ దాకా 120 రూపాయలలో ఇక్కడికి వచ్చేసినాం. డైరెక్ట్ మొత్తం బస్సే అన్నట్టు, ఆ బస్సులో వచ్చేసినాం. టాక్సీ తీసుకుంటే ఇంకెక్కువనే అవు. మనకేం తెలుసు టాక్సీ తీసుకుంటే వాడు ఎంత అంటాడో ఏమో అది. కాబట్టి ఒక ఆయన చెప్పిండు అన్నట్టు, మీ హోటల్ దిగిన దగ్గర బస్సులో పోతే బాగుంటుంది, నువ్వు టాక్సీ తీసుకొని పోయినా గదే టైము, బస్సులో వచ్చినా గదే టైం అని చెప్పి అన్నట్టు. అందుకే ఇక్కడ బస్సులో వచ్చేసినాం మేము ఇక్కడ దాకా. ఇంకా పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూపెడతాం. కింది నుంచి పై దాకా వచ్చినాం. రాగానే ఇగో వెల్కమ్ టు చంద్రగిరి హిల్స్ అని ఉన్నది. ఇంకా కొంచెం పైకి పోవాలి, మొత్తం పెద్ద కొండలాగా ఉన్నది. నేనైతే ఎక్కగలుగుతానా, అది వాయో బాబు అంటుంది. ఇక్కడ నుంచి కేబుల్ కార్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక అమ్మయ్య అనుకుంటూ కొండ ఎక్కేసినావు. తిరుపతి కొండ ఎక్కినట్టు కనుక ఈ చంద్రగిరి హిల్స్ కొండ ఎక్కేసినావు అన్నట్టు. ఒకసారి చూసుకోండి, వ్యూ మాత్రం ఎంత చిన్నగా కనబడతాయి అసలు. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఎట్లుంటాయో ఏమో తెలియదు, కానీ ఈ కొండలలో వాటర్ వస్తాయి అసలు. మన సైడ్ అయితే రావు. మరి వీళ్ళు ఎట్లా బతుకుతారో ఏంటో మనకైతే ఏం తెలియదు. మొత్తానికైతే ఓకే, ఇప్పుడైతే ఎక్కేద్దాం, కేబుల్ కార్ ఎక్కేద్దాం. చలో చంద్రగిరి హిల్స్. కేబుల్ కార్ కోసం మేమైతే టికెట్ తీసుకున్నాము. ఒక్క టికెట్ ఇది, రెండు టికెట్లు వచ్చేసి 2640 రూపాయలు నేపాలి. ఇక తిరగాలి కదా, వెళ్ళేద్దాం. కేబుల్ కార్ కాకపోతే బాధగా ఉంది. లోపలికి వెళ్తున్నాం. ఇక ఇది వచ్చేసి కేబుల్ కార్ లోపలికి అన్నట్టు ఇది. కానీ బ్రహ్మాండంగా ఉన్నది. కేబుల్ కార్ ఇది. ఇక్కడ వచ్చేసింది, పోదాం ఇక. చూడు వీళ్ళు వస్తారు. పోదాం ఇక, వచ్చింది ఇక కిందికి. ఎక్కేసినాం లోపలికి ఎక్కేసినాం. ఇదేంటిది, ఆదిత్య 360 నేను చూడ అట్లున్నది. వేరే గ్రహానికి వెళ్ళిపోతాను మేము. స్టార్ట్ అవుతాను మేము. పోతాంది పైకి. ఎక్కుతున్నాం కొండ ఎక్కుతున్నాం. వెనుక నుంచి కేబుల్ కార్స్ వస్తాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో అసలు. ఎంత జనవరిలో వస్తే ఇంకా మంచుతో బాగుంటదట. ఇప్పుడేమన్నా అంత మంచి ఏం లేదు, నార్మల్ గానే ఉన్నది ఇప్పుడు. చూడండి, ఇది మొత్తం సిటీ. పైనుండి చూస్తా అంటే ఇంత కనబడతానే ఇల్లు, చీమలు అంతా కనబడతానే.
ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే బ్యాక్ సైడ్ చూస్తే భయం అవుతుంది. దేవుడా ఎంత పైన ఉన్నది చూడు అసలు. మేము ఘోరంగా పైన ఉన్నాం. ఇక్కడి నుంచి పడితే అని ఉన్నదని బొక్కలు కూడా దొరకవు. మేము ఇట్లా పోతూనే ఉన్నాం, అది వస్తూనే ఉన్నాయి. ఇది కనీసం ఎంత ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నట్టున్నది. వీడు మొత్తం కొండలు చంద్రగిరి హిల్స్ అన్నట్టు. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పరిస్థితి ఏంది ఘోరం అసలు. ఇక్కడ మాతో వీళ్ళు ఉన్నారు కదా, మేము ఎంత మనం సౌత్ కదా, వీళ్ళకు ఎంత మనం కూడా నేపాల్లో మాట్లాడితే వాళ్ళు ఇక్కడ పై నుంచి చూస్తే చూడండి ఎట్లున్నదో, వ్యూస్ బాగున్నాయిగా. వా సిటీ మొత్తం అవపడుతుంది ఇది. ఒక్కసారి ఈ ప్లేస్లో లైవ్లో ఉంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వండర్ఫుల్ అసలు. అటు చూస్తే హిమాలయాలు, ఇటు చూస్తే చంద్రగిరి కొండలు, మధ్యలో కేబుల్ కార్సు, అటు సిటీ. అబ్బా బాబా మాకైతే సూపర్ అనిపించింది అబ్బా. మీకు కూడా వీలుంటే రండి, ఇటు సూపర్ ఉన్నది. పోయి చంద్రగిరి హిల్స్ పైకి వచ్చిన తర్వాత చూడ, ఇది సైక్లింగ్ అన్నట్టు ఉన్నాయిగా, స్కై సైక్లింగ్ వాడు ఉన్నాయి కదా, బంగీ జంప్ అన్నట్టు. మనోడు పోతాడు చూడు, అవే పోతాడు. వీడు చూసుకున్నట్టయితే హరహర శంభో శంకర పైన మొత్తం ఇలా ఉంటుంది అన్నట్టు. బాగున్నాయి ఇక్కడ అడ్వెంచర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ చంద్రగిరి హిల్స్ ఎంచుకోవచ్చు అన్నట్టు, చాలా బాగుంటుంది. ఈ కొండపైన ఇవన్నీ చూసిన తర్వాత మనం ఊరికే ఎందుకుంటాం, మనకు సాహసాలు అంటే వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మనం కూడా ట్రై చేద్దామని నేను ఈ జిప్ లైన్ని ట్రై చేస్తున్నా. ఎలా తయారు చేస్తారు చూడు మొత్తం. కానీ సేఫ్టీగా ఉండాలి కదా ఎంతైనా. దీన్ని మించి పడ్డాం అనుకో మనకు బొక్కలు కూడా ఒక్క బొక్క కూడా దొరకదు అసలు. మా బావ అడ్వెంచర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఒకసారి చూడండి ఎట్లా రెడీ అవుతున్నాడో చూడండి ఒకసారి. బాబా ఆల్ ది బెస్ట్. మంచిగా నిన్ను ఏమంటే నువ్వు ఎత్తులేవైతే నాకు భయం అవుతుంది. ఇది వచ్చేసి కాట్మాండ్లో చంద్రగిరి హిల్స్. కాట్మాండ్లో చంద్రగిరి హిల్స్ మీద మా బావ అడ్వెంచర్ చేయబోతున్నాడు. ఎట్లా తయారు చేస్తాను చూడు, చిన్న పిల్లలకు తయారు చేసినట్టు. ఇలా సైక్లింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. బాగున్నాయిగా. అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ చంద్రగిరి హిల్స్ అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఇది ఇక చిన్నపిల్లలకు ఆడుకోవడానికంటే ఓ పార్కు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ ఏమున్నది, ఫ్రీ ఫాల్ అట, అంటే మొత్తం బంగీ జంప్ ఉన్నది చూడు, అక్కడ కూడా ఉన్నది అన్నట్టు. ఈ చంద్రగిరి హిల్స్ పైన ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది అన్నట్టు. అగో జీప్ లైన్, 360 సైక్లింగ్, స్కై సైక్లింగ్, స్కై వాకింగ్, ఎంత హార్స్ రైడింగ్ కూడా ఉన్నదట, వాల్ క్లైంబ్, ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి మస్తుగా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగున్నాయి. ఒకసారి చూడండి చిన్న చిన్న టాయ్స్ అసలు బాగున్నాయి. బుడ్డోడు చూడండి, గల్ల గల్ల చూడండి ఒకసారి ఎట్లా వాడే ఆడుకుంటాడు ఒక్కడే. గది ఎక్కర అదే నేను ఎక్కువ అంటే భయపడుతుంది. లేకపోతే మరి చిన్నపిల్లలు ఆడేటి ఆడతావా? ఓకే ఆడుతా. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు.
ఇలా మంచి సైక్లింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇలా పార్కింగ్స్ ఉన్నది. ఇంకా అది ముందుకు పోతే మన కాళ్ళకు తాడు కట్టేసి మొత్తం కింద పడేస్తారు కదా, బంగీ జంప్ అంటారన్నట. బంగీ జంప్ కూడా ఉన్నది పైన. ఓ చాలా ఉన్నాయి. ఇంకా మీరు కూడా వచ్చాయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉన్నది పైన. ఏది మా మేడం ఎక్కడ పోయింది? అక్కడ ఉన్నది చూడు, అక్కడ ఉండి చూస్తాను. ఏం చూస్తుందో ఏమో. ఇంకా పోదాం, ముందుకు పోదాం. చిన్నపిల్లలకైతే డోకాలేదు, మస్తు ఉన్నాయి. హాయ్, కే నామ్ చా? నేపాల్ కింగ్డమ్ ఫేమస్ రాజు అయినటువంటి విగ్రహం ఇతంది. ఇది కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినాక మనకు బార్ కూడా ఉన్నది అన్నట్టు. బీర్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఇది బీరు ఉన్నాయి కదా, బీర్, గుర్కా బీర్. అలాగే ఇది రెస్టారెంట్ అన్నట్టు. రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. వా, ఈ నేపాల్ కొండల పైన ఇక్కడికి వచ్చి కొంచెం బీర్ తాగితే ఎట్లుంటది, సూపర్ ఉండదు. కానీ ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి అవన్నీ మనకేముందో, ఓన్లీ చూడడానికి, మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చినాం. ఇది బార్ అన్నట్టు. అట్లా బాగున్నాయి. ఇక్కడ నుంచి హిమాలయాస్ మొత్తం వ్యూ పాయింట్ అన్నట్టు. వెనక అప్పుడు మొత్తం వ్యూ అవి హిమాలయాస్. ఇది వీళ్ళకి ఎలా అయితే చూస్తుంది. అవపడుతుందనే అన్నా. హలో, బాగున్నది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అసలు. అగో మొత్తం హిమాలయాలే. ఈ కొండల పైన ఉన్నాం అసలు. హలో, ఏం చూస్తున్నావు? ఇటు సూపర్ ఉన్న దగ్గర నుండి చూసినట్టు అనిపిస్తుంది అసలు. ఇవే హిమాలయాస్. ఇవి మొత్తం హిమాలయాస్ అన్నట్టు. మౌంట్ ఎవరెస్ట్ అవి ఉన్నాయి చూడ. ఆకాశం ఉన్న మౌంట్ ఎవరెస్ట్ అన్ని కలిసి ఉన్నట్టు ఉన్నాయి మొత్తం. ఇగో చంద్రగిరి హిల్స్. దీనిపైన చూస్తే ఇక మొత్తం సూపర్ ఉంటది. మీరు తిరగడానికి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేసెస్ అంటే హిమగిరి హిల్స్ అన్నట్టు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అడ్వెంచర్ చేయడానికి ప్రతిదీ ఇక్కడ ఉన్నది. కష్టపడి దాంట్లో వచ్చిన కదా, ఇప్పుడు దీన్ని వేసుకొని పోతాను అన్నట్టు. చిన్నది బిడ్డ పాపం మంచిగా తింటారు. తెల్లగా ఉన్నది, ఎంత ముద్దుగున్నది. బాగున్నారా చిట్టి? కాయిగా ఎక్కువ బాబా, పైన కుస్తాయిగా తీసుకొని పోతాను. ఇది ఒక్కటే కాదు, ఇవి కూడా ఉన్నది. చలో చలో, వచ్చింది. దాదా వాళ్ళకి ఎక్కేది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. ఒకసారి వెనక చూసుకోండి, కొండలు ఎట్లా కనబడతాయో. ఒక తెల్ల కనిపించేటి అయితే హిమాలయాస్ అన్నట్టు మస్తున్నది. మామూలుగా లేదు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నేనైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాను అసలు. థ్యాంక్స్ బాబా. చాలా అంటే చాలా లాంగ్ ఉన్నది. ఎంత 2-3 కిలోమీటర్లు ఉండదు కావచ్చు. పోవడానికి రావడానికి 15 నిమిషాలు పడుతుంది అసలు. 15 నిమిషాలు పడుతుంది. మస్తున్నది. ఒకవేళ మీరు వస్తే ఫస్ట్ కాఠ్మండు వచ్చేసి ఈ హిల్స్ చూడండి. ఫస్ట్ హిల్స్ పేరు ఏంటిదో ఉండే, హిమగిరి హిల్స్. ఈ హిల్స్ కాడికి రాండి. చాలా అంటే అడ్వెంచర్ కు సంబంధించినవి బొచ్చడు ఉన్నాయి అసలు. ఓకే, ఇప్పుడైతే మా టూర్ మొత్తం అయిపోయింది. ఇక ఇక్కడ కాఠ్మండులో నెక్స్ట్ పోఖ్రా పోతాను. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉండే అడ్వెంచర్స్ ఏంటి, అక్కడ ఉండే బెస్ట్ ప్లేసెస్ ఏంటియో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాం. ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం అవుతుంది. లైక్ చేయండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా లాగ్స్ ఎట్లా వస్తున్నాయో మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. జై హింద్.